నమస్కారం అండి, వెల్కమ్ టు భార్గవి శ్రీకాంత్. ఈరోజు మనం చాలా హెల్తీగా రుచికరంగా ఉండే వెజ్జీ దాల్ మిక్స్డ్ కిచిడీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఇది వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది, ప్రోటీన్స్ ఎక్కువగా అందిస్తుంది మరియు ఫ్యామిలీ అందరికీ కూడా పర్ఫెక్ట్ డిష్ అని చెప్పొచ్చు. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. దీనికి కావలసినవి పెసరపప్పు, బియ్యము, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు, ఇంకా వాటర్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నూనె, మీకు ఇష్టం ఉంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత గిన్నెలో కొన్ని మసాలా దినుసులని వేసుకోండి. బగారా మసాలా ప్యాకెట్లో వచ్చే మసాలా దినుసులని నేను ఇక్కడ యూజ్ చేశాను. అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని చీల్చి వేసుకోండి. ఇంకా ఒక హాఫ్ ఆనియన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీ ఉన్న వెజ్జీస్ అన్నీ కూడా కట్ చేసుకొని ఈ పోపులోనే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న రైస్, పెసరపప్పుని పక్కన పెట్టుకోండి. ఎక్కువ ప్రోటీన్స్ ఉండడం కోసం నేను ఇక్కడ మూంగ్ దాల్ని తీసుకున్నాను. ఇంకా రైస్కి మూంగ్ దాల్కి 1:2 రేషియోలో తీసుకుంటే చాలా బెటర్. అంటే 2 కప్పుల బియ్యానికి 1 కప్పు పెసరపప్పు, లేదా 3 కప్పుల బియ్యానికి 1 కప్పు పెసరపప్పు అయినా చాలా బాగుంటుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఇంకొన్ని అప్డేట్స్ కోసం మన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. క్లిక్ చేయండి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న పెసరపప్పుని ముందైతే కొద్దిగా పుదీనా ఆకులని, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేసి బాగా కలపండి. గుర్తుపెట్టుకోండి, ఈ కిచిడీని మీడియం ఫ్లేమ్లో చేస్తేనే రుచి ఎక్కువ. ఇంకా మీకు హెల్తీగా తినాలనిపిస్తే పెసర్లను తీసుకొని స్ప్రౌట్స్ చేసుకొని అయినా సరే రైస్లో కలిపి ఇలా కిచిడీలా వండుకొని తినొచ్చు. మా పిల్లలకి కిచిడీ అన్నం అంటే చాలా ఇష్టం. అందుకే ఈ కిచిడీని నాకు వీలున్న ప్రతిసారి ప్రిపేర్ చేసి మా గున్నుకి సర్వ్ చేస్తాను. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందే కట్ చేసి పెట్టుకోవడం వల్ల వంట చేసేటప్పుడు హడావిడి లేకుండా నెమ్మదిగా మనం వంట పైన కాన్సన్ట్రేట్ చేస్తే టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది. ఇంకా ఫ్లేవర్ కోసం మనం కావాలంటే బిర్యానీ మసాలాని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నాకు సరిపోయే క్వాంటిటీలో రైస్ ఇంకా పెసరపప్పుని వాష్ చేసి తీసుకున్నాను. రైస్ ఇంకా పెసరపప్పు కలిపి వేయడం వల్ల అన్నము బాగా అవుతుంది. ఇంకా పెసరపప్పు, రైస్ 2 కూడా బాగా నెయ్యిలో వేగుతాయి. నేను ఫ్లేవర్ ఎక్కువగా తెలియకుండా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు మీ ఇంట్లో ఉన్న పాత బియ్యాన్ని యూజ్ చేస్తూ ఉంటే గనక 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల నుంచి 4 గ్లాసుల వరకు పడతాయి. మీరు వండుకునే బియ్యం తీరుని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొత్త బియ్యాన్ని యూజ్ చేసుకుంటున్నా. 3 గ్లాసుల బియ్యానికి నాకు 3 గ్లాసుల నుంచి 3.5 గ్లాసుల వరకు మాత్రమే వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మనం వేసుకున్న రైస్ ఇంకా పెసరపప్పు మిక్స్ని బాగా కలుపుకొని కొద్దిసేపు స్టీమ్ చేసుకున్నట్టుగా వేపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని మనకు అన్నంకి సరిపోయే విధంగా వాటర్ని యాడ్ చేసుకొని అన్నం అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే వేడి మిక్స్డ్ వెజ్జీ దాల్ కిచిడీ రెడీ అయిపోతుంది. ఈ కిచిడీని మా పిల్లలు ఎంతో ఇష్టంగా సాంబార్ కాంబినేషన్లో తిన్నారు. మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్స్ రూపంలో మీకు రెసిపీ ఎలా వచ్చింది అనే విషయాన్ని తప్పకుండా షేర్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ టేస్టీ అండ్ హెల్తీ డిష్ని మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలా అన్నం అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి.